నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. ఈ ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయంటే అతిశయోక్తి కాదు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఫెయిల్ అయ్యాయి. బీజేపీ కూటమి మెజారిటీ సాధించినా అది అంత గణనీయమైంది కాదు. అదే సందర్భంలో ఊహించని విధంగా ఇండి కూటమి అంచనాలకు మించి సీట్లు పొందింది. మొత్తం మీద చూస్తే భారతీయ ఓటర్లు పరిణితి గల తీర్పు ఇచ్చారు. ఒక పక్క బీజేపీకి ఆధిక్యం ఇస్తూనే ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాలపై ఆధారపడక తప్పని పరిస్థితి కల్పించారు. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ ఎందుకిలా? ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చాయి. 400 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకి అవసరమైన సీట్లు గెలవడమే కష్టమైపోయింది. బీజేపీ కంచుకోటలు మట్టి కోటలుగా మారాయి. అదే సమయంలో ఊహించని రీతిలో దక్షిణాదితో పాటు మరికొన్ని ఉత్తరాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు ఆదుకోవడంతో ఆ పార్టీ పరువు దక్కించుకోగలిగింది. బీజేపీకి చెందిన పలువురు ప్రముఖ నాయకులు ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఇలాంటి పరిణామాన్ని బీజేపీ అసలే మాత్రం ఊహించలేకపోయింది. అందుకే చివరి దాకా కూడా భారీ విజయంపై అత్యంత ధీమాతో ఉండింది. మోదీ వేవ్ ఇస్తుంది అని ఆ పార్టీ భావించినా అలా జరగకపోవడంతో భారీ షాక్ తగిలింది. యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై యువతలో ఆగ్రహం పెరిగింది. పేపర్ లీకేజీలు, ఉద్యోగాలు భర్తీ కాకపోవడం వంటివి యువతను నిరాశపరిచాయి. బీజేపీ అభ్యర్థుల ఎంపికలో తప్పిదాలు చోటు చేసుకున్నాయి. మోదీ పేరుతో నెట్టుకు రాగలిగామని బీజేపీ భావించినా అది సాధ్యపడలేదు. సైన్యంలో కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నివీర్ పథకం కూడా బీజేపీ విజయ అవకాశాలను ప్రభావితం చేసింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తిరిగే పశువుల విషయంలో ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. దాంతో గ్రామీణ ప్రాంతాల్లో రైతుల్లో ప్రభుత్వ వ్యతిరేకత చోటు చేసుకుంది. ఇవన్నీ యూపీలో బీజేపీ విజయ అవకాశాలను బాగా దెబ్బతీశాయి. యూపీలో బీజేపీ ఓట్ బ్యాంక్ కి సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ తూట్లు పొడిచారు. బీసీ, దళిత్, మైనార్టీలను ఏకం చేయడంలో సమాజ్వాదీ పార్టీ విజయం సాధించగలిగింది. యూపీలో బీజేపీ ఓట్ బ్యాంక్ కి సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ తూట్లు పొడిచారు. బీసీ, దళిత, మైనార్టీలను ఏకం చేయడంలో సమాజ్వాదీ పార్టీ విజయం సాధించగలిగింది. యాదవితర బీసీ వర్గాల్లోకి అఖిలేష్ చొచ్చుకుపోగలిగారు. సీట్లను కూడా యాదవితర బీసీలకే ఎక్కువగా కేటాయించారు. తద్వారా బీజేపీ ఓట్ బ్యాంక్ గా ఉన్న యాదవితర బీసీలను తన వైపు మళ్లించుకోగలిగారు. పార్టీ తరపున 5 యాదవులకే సీట్లు కేటాయించారు. వారంతా ఆయన కుటుంబ సభ్యులే కావడం విశేషం. మొన్నటి వరకు ముస్లిం యాదవ్ మంత్రాన్ని పట్టించిన అఖిలేష్ యాదవ్ ఈ దఫా బీసీ, దళిత్, మైనార్టీ మంత్రాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఇదే అక్కడ అఖిలేష్ కు సక్సెస్ ఫార్ములాగా మారింది. ఇక బీజేపీ పశ్చిమ బెంగాల్ పై కూడా భారీగా ఆశలు పెట్టుకుంది. కాకపోతే ఇక్కడ కూడా బీజేపీ బాగా దెబ్బతింది. బెంగాల్ తన కంచుకోటాన్ని మమతా బెనర్జీ మరోసారి నిరూపించుకున్నారు. ఇక్కడ మొత్తం 42 స్థానాలుంటే కాస్త అటు ఇటుగా బీజేపీ డబుల్ డిజిట్ స్థానాలు మాత్రమే సాధించింది. ఇక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ మమతకి అండగా నిలిచింది. తృణమూల్ కాంగ్రెస్ నేతల అవినీతిపై బీజేపీ పోరాడినా ఫలితం లేకపోయింది. ఇక మమతా బెనర్జీ ప్రభుత్వం ముస్లింలను సంతృప్తి పరిచే విధానాలను అవలంబిస్తుందని ఆరోపించినా లాభం లేకపోయింది. మహారాష్ట్రలోనూ బీజేపీ బాగా దెబ్బతింది. ఇక్కడ మొత్తం 48 సీట్లు ఉంటే బీజేపీ కూటమికి కాస్త అటు ఇటుగా 3వ వంతు సీట్లు మాత్రమే వచ్చాయి. పంజాబ్ లో 1 సీటు కూడా పొందలేకపోయింది. ఇతర చిన్న చితక రాష్ట్రాల్లో సైతం బీజేపీ ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయింది. మొత్తం మీద చూస్తే మోదీ ఫ్యాక్టర్ పెద్దగా కలిసి రాలేదని చెప్పవచ్చు. ఇక 2019 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 303 స్థానాలు సాధించింది. కూటమిగా 353 స్థానాలు గెలుపొందింది. అందుకే ఈ దఫా సొంతంగా 370 స్థానాలు, కూటమిగా 400 స్థానాలు గెలుపొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాకపోతే ఆ లక్ష్య సాధనలో విఫలమైంది. ప్రభుత్వ ఏర్పాటుకి మిత్ర పక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే సందర్భంలో బీజేపీ ఓటమిలో ఆర్ఎస్ఎస్ ఫ్యాక్టర్ ను ప్రస్తావిస్తూ కొన్ని సోషల్ మీడియా పోస్టులు రావడం విశేషం. ఈ దఫా ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ సహకారాన్ని బీజేపీ పెద్దగా కోరలేదని విధంగా కొన్ని పోస్టులు వచ్చాయి. అంతేకాకుండా మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ ను మించిపోయిన రీతిలో బీజేపీ ఎదిగిందని కొందరు బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు కూడా ఆర్ఎస్ఎస్ ను బాధించాయనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాదనలను ఆర్ఎస్ఎస్ తోసిపుచ్చింది. బీజేపీ రాజకీయ కార్యకలాపాలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది.
బీజేపీ అంటేనే మోదీ అనే విధంగా ఆయనను ప్రమోట్ చేయడం కూడా కొందరు తటస్థ ఓటర్లకు నచ్చకపోయి ఉండవచ్చనే వ్యాఖ్యలు వినిపించాయి. మోదీ చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా వివాదాలకు దారితీశాయి. మైనార్టీల్లో అపోహలు పెంచాయి. పలు చోట్ల ఓటింగ్ తక్కువగా నమోదు కావడం కూడా బీజేపీని దెబ్బతీసిందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. కర్ణుడి చావుకి కారణాలు అనేకం అన్నట్లుగా బీజేపీకి అరకొర మెజారిటీ మాత్రమే రావడానికి అనేక కారణాలు చెబుతున్నారు. అవన్నీ పూర్తి స్థాయిలో నిజం కాకపోయినప్పటికీ అంతో ఇంతో ఓటర్లపై ప్రభావం కలిగించాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఫిరాయింపుదారులకు కొత్తగా పార్టీలు చేరిన వారికి సీట్లను కేటాయించడాన్ని కొందరు ప్రస్తావిస్తున్నారు. బీజేపీ గనుక 400కు పైగా స్థానాలతో అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, లేదంటే రిజర్వేషన్లు ఎత్తేస్తారని, లేదంటే దేశంలోకి అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం వస్తుందని, లేదంటే దేశానికి ఇవే చివరి ఎన్నికలని జరిగిన ప్రచారం కూడా బీజేపీని దెబ్బతీసింది. సీనియర్లను పట్టించుకోకపోవడం, సీఎంలను మార్చడం, ప్రజల సాధారణ ఆకాంక్షలను పట్టించుకోకపోవడం, జీఎస్టీ, సోషల్ మీడియాను ఎక్కువగా నమ్ముకోవడం లాంటి అంశాలు కూడా బీజేపీ విజయ అవకాశాలపై నెగటివ్ గా ప్రభావం కనపరిచాయి. బీజేపీ టికెట్ దక్కని పలువురు ఇతర పార్టీల టికెట్లపై గెలిచిన దాఖలాలు ఉన్నాయి. ఇక బీజేపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం కూడా పలువురికి నచ్చలేదని విమర్శలున్నాయి. ఆర్థిక సంస్కరణలను అమలు చేసిన బీజేపీ తాను చెప్పిన స్థాయిలో ఉద్యోగ అవకాశాలను కల్పించలేకపోయింది. అయోధ్య రాముడిపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకోవడం కూడా బీజేపీని దెబ్బతీసింది. జాతీయ స్థాయిలో, ప్రాంతీయ స్థాయిలో బీజేపీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా పార్టీ విజయ అవకాశాలపై ప్రభావాన్ని కనబరిచాయి. విపక్ష కూటమి బలాన్ని తక్కువగా అంచనా వేయడం, అతి విశ్వాసంతో ఉండడం, పొత్తుల కోసం ముందు నుంచే పెద్దగా ప్రయత్నం చేయకపోవడం లాంటివన్నీ బీజేపీ విజయ అవకాశాలపై ప్రభావాన్ని కనబరిచాయి. గతంతో పోలిస్తే మోదీ మెజార్టీ తగ్గిపోవడం కూడా బీజేపీ శ్రేణులకు నిరాశ కలిగించింది. అమేథీలో స్మృతి ఇరానీ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఇక 2019లో ఇదే స్థానంలో ఆమె రాహుల్ గాంధీని ఓడించడం విశేషం. అలాంటిది ఇప్పుడు ఆమె ఇక్కడ భారీ తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి చేతులు ఓడిపోయారు. రాహుల్ గాంధీ రాయ్ బరేలీలో భారీ మెజార్టీతో ఘన విజయాన్ని సాధించారు. బీజేపీ పలు ప్రాంతాల్లో బాగా దెబ్బతిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే ఎన్నికల్లో అది సృష్టించిన సంచలనాలు బాగానే ఉన్నాయి. ఊహించని విధంగా కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ బాగా సీట్లు గెలుచుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందింది. అదే విధంగా అక్కడ అత్యధికంగా లోక్సభ స్థానాలను దక్కించుకోగలిగింది. ఢిల్లీలో ఘన విజయాలు సాధించింది. తెలంగాణలో ఏకంగా 8 సీట్లు గెలుపొందింది. ఇప్పటి వరకు కాలుమొప్పి స్థలం దక్కించుకోలేకపోయినా కేరళలో ఏకంగా ఒక ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. అదేవిధంగా తమిళనాడులో ఓట్ల శాతాన్ని పెంచుకోగలిగింది. ఇక ఏపీలో 7 అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక లోక్సభ స్థానంలో ఘన విజయాన్ని సాధించింది. మొత్తం మీద బీజేపీకి ఇప్పుడు కష్టకాలమే వచ్చింది. ప్రభుత్వ ఏర్పాటుకి మిత్రపక్షాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా లోక్సభలో విపక్షాన్ని గట్టిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మిత్రపక్షాల డిమాండ్లకు తలగ్గాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా గత 10 ఏళ్లలో బీజేపీ ఎన్నడూ ఊహించని అంశాలే. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంటుందని బీజేపీ నేతలు ముందుగానే ఊహించారు. అందుకే హిందీ బెల్ట్ లో రాని రాష్ట్రాలపై బాగా దృష్టి పెట్టారు. అవి ఇప్పుడు బీజేపీని బాగా ఆదుకున్నాయి. బీజేపీని ఓడించాలని ఏకైక లక్ష్యంతో 2 డజన్లకు పైగా పార్టీలు ఒక్కటయ్యాయి. ఆ పార్టీల మధ్య లుకలుకలు తమకు కలిసి వస్తాయని బీజేపీ ఆశించింది. కాకపోతే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీలకే పెద్దపీట వేసి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశలో దూసుకెళ్లింది. మొత్తం మీద దేశం మళ్ళీ సంకీర్ణ రాజకీయాల దిశగా మళ్ళింది. సంకీర్ణ ప్రభుత్వాలు దేశానికి కొత్తేమీ కాదు. అటు కాంగ్రెస్ కూటమి, ఇటు బీజేపీ కూటమి రెండు కూడా గతంలో సంకీర్ణ ప్రభుత్వాలను నిర్వహించాయి. కాకపోతే సంకీర్ణ ప్రభుత్వాలు ఉంటే వివిధ అంశంలో అవి గట్టిగా వ్యవహరించలేకపోతాయి. మిత్రపక్షాల ఒత్తిళ్లకు లొంగాల్సి వస్తుంది. బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినా జరిగేది అదే. అందుకే బీజేపీ ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఎందుకు ఇలా జరిగిందో ప్రశ్నించుకొని సమాధానాలు అన్వేషించాల్సి ఉంటుంది. అలాంటి తప్పిదాలు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. రైట్, ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. చూస్తూనే ఉండండి 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరో ప్రాణం.